11 పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమ్మిళిత వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కచ్ నుంచి కిబుధు వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఈశాన్య రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల పురోభివృద్ధికి మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్థిక వృద్ధి, అంతర్గత భద్రత మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక గుర్తింపు, రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంది. గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి, మంత్రివర్గం, సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి ఢిల్లీని ఈశాన్య ప్రాంతాలకు మరింత దగ్గర చేశారు. ప్రధానమంత్రి స్వయంగా ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్గా మారారు. ఈ 11 ఏళ్లలో మోదీ కనీసం 70 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు పెరగడంతో పాటు అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం కింద 974 పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి ప్యాకేజీల కోసం 2024-25లో కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు మంజూరు చేసింది. రవాణా సదుపాయాలను కూడా గణనీయంగా అభివృద్ధి చేసింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల జాబితాలో బోగిబిల్ వంతెన వంటి ఐకానిక్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిని 2018లో ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటితో పాటు రైల్వే, విమానయాన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి గూడ్స్ రైల్ 2022లో మణిపూర్కు, 2023లో మేఘాలయకు చేరుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు విమానాల్లో ప్రయాణించాలన్న కలను కూడా మోదీ ప్రభుత్వమే సాకారం చేసింది. 2014 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో 9 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 వరకు వాటి సంఖ్య 19కి చేరింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాసియా ప్రాంతంలో అత్యధిక క్యాన్సర్ చికిత్సా ఆసుపత్రులు కలిగిన రాష్ట్రం అసోం నిలిచింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో అసోం ప్రాంతంలో ఇప్పటికే 8 క్యాన్సర్ ఆసుపత్రులు ప్రారంభమవగా మరో 7 నిర్మాణంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అన్వయించుకుంది. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ సాగు చేపడుతోంది. ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచాయి. ఆర్గానిక్ వ్యవసాయంలో గ్లోబల్ హబ్గా నిలిచింది. మరోవైపు ఆయా రాష్ట్రాలు వెదురు బొంగుల పెంపుదలకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దీన్ని ప్రోత్సహించేందుకు జాతీయ వెదురు బొంగుల మిషన్ ప్రారంభించింది. అలాగే వన్ ధన్ యోజన ద్వారా 3.3 లక్షల మంది లబ్ధి పొందారు. అలాగే అన్ని రాష్ట్రాలకు రోడ్డు కనెక్టివిటీని పెంచింది. మరోవైపు 5,000 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈశాన్య ప్రాంతాలకు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అడ్వాంటేజ్ అస్సాం 2.0 పేరుతో సమ్మిట్ నిర్వహించింది. అలాగే రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ ద్వారా 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. 80కి పైగా దేశాలు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు అతిపెద్ద సమస్యగా మారిన అంతర్గత భద్రతా సవాళ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. నాగా, కర్బీ, ఎన్ఎల్ఎఫ్టీ, ఆదివాసీ గ్రూపులు, డిఎన్ఎల్ఏ, యుఎల్ఎఫ్ఏ, ఎన్ఎల్ఎఫ్టీ, ఏటీటీఎఫ్లతో శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. శాంతి ఒప్పందాలపై సంతకం చేయడం వల్ల ఈ ప్రాంతంలో హింస గణనీయంగా తగ్గింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే ఆ ప్రాంత పోరాట యోధులను గౌరవిస్తోంది. లాచిత్ బోర్బుకాన్ 400వ జయంతిని ఘనంగా నిర్వహించింది. గిరిజన పోరాట యోధురాలు రాణి గౌదిన్ లియూ పేరిట మణిపూర్లో మ్యూజియం ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో అనేక కార్యక్రమాలు రూపొందించింది. మోదీ ప్రభుత్వ చొరవతో ఈశాన్య రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.